పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. టికెట్ క్యూ లైన్లో గోడ కూలి 7 భక్తులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి క్యూ లైన్లో నిలబడిన భక్తులపై గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్యూ లైన్లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా భారీ గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఛిద్రమయ్యాయని, శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని అనుమానంతో పోలీసులు 10కి పైగా అంబులెన్స్ ని అందుబాటులో ఉంచారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, కలెక్టర్ సిపి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారు. 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేశారు అధికారులు. అయితే అర్ధరాత్రి నుండే భక్తులు పోటెత్తారు. 3 గంటల నుండి దర్శనం కల్పించడంతో క్యూ లైన్లో కిక్కిరిసిపోయారు భక్తులు. హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా గోడ కూలి అప్పన్న సన్నిధిలో విషాదం చోటు చేసుకుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.